నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. ఈరోజు నుంచి సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రీ దారాగోపి గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. అలాగే శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. శ్రీ లోకనాథం గారు సిపిఎం సీనియర్ నేత. ముందుగా గోపి గారు, పవన్ కళ్యాణ్ గారు డబుల్ గేమ్ ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. అంతకుముందు దాని మీద కూడా చర్చలోకి వెళదాం. ఒకప్పుడు గ్రీన్ ఎనర్జీ హబ్గా మారిపోతుందని వాళ్ళ ఈనాడు బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ రోజుల్లోనే జగన్ గారు తీసుకొచ్చిన ప్రాజెక్ట్కి నిన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్కూల్కి వెళ్ళి కూడా మెచ్చుకోక తప్పలేదు. అలాగే మరి కొన్ని ఆర్గనైజేషన్ చూసి ఆయనకి తెలియకుండానే బాగా జరిగినాయి అని చెప్తూ, అయితే మళ్ళీ అదే సమయంలో గవర్నమెంట్ని జగన్ గారిని విమర్శించడం ఇవన్నీ మామూలుగా చేస్తున్నారు. సరే, వాటి మీద మనం చర్చలోకి వెళదాం. ముందుగా దారాగోపి గారు సీనియర్ పాత్రికేయులు, వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కొమ్మినేని గారు నమస్కారం. మీకు, సాక్షి ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మొత్తం ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. రైట్. వెంకటరెడ్డి గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, అలానే మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా ఏదైతే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. గోపి గారు, మీరు ఆ ప్రాంతమే కదా. ఈ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మొన్నేమో ఒక కులం వాళ్ళని ఉద్దేశించి తండ్రి ఆయనే ఉంటాడు, ఆయన కొడుకుంటాడు, ఆయన మనవడు ఉంటాడు అన్నాడు. అదేమో కొందరు చంద్రబాబు గారికి అన్వయింపు చేస్తూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటి తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే గొడవ ప్రతి దాంట్లో? కొమ్మినేని గారు, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు. అమరావతి రైతుల పోరాటంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న నాయకుడు. అతను తిరువూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెళ్ళిన దగ్గర నుంచి వివాదాస్పదంగానే ఉన్నాడు. అక్కడ తిరువూరులో మొదట జర్నలిస్టుల మీద పడ్డాడు. జర్నలిస్టులతోటి వివాదం జరిగింది. జర్నలిస్టు సంఘాల నాయకులు వాళ్ళు అనేక దఫాలుగా చర్చలు జరిపి చంద్రబాబు నాయుడు వరకు కూడా వెళ్ళారు ఆ చర్చలు. ఆ తర్వాత ఖమ్మంపాడు అనే ఒక గ్రామంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త మీద దాడి చేశాడు. సో అది అక్కడ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయన ఎలక్షన్ ముందే, అభ్యర్థిగా ఉండగానే. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఒక టార్గెట్ పెట్టి చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. చాలా వరకు అన్ని రకాల మహిళలు, ఆ మధ్య మహిళలు కూడా ఆయన పేద ధర్నా చేశారు ఆయనకు వ్యతిరేకంగా. సో ఇట్లా ఆయన మరి వ్యవహారం ఇప్పటికే చంద్రబాబు నాయుడు 2 సార్లు మందలించాడు ఆయన్ని, తిరువూరు ఎమ్మెల్యేని అని చెప్తున్నారు. కానీ మరి మందలించి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మందలించి ఉంటే ఆయన ఇంత దూకుడు ప్రదర్శించేవాడు కాదు. అక్కడ అంటే ఏకుండూరు మండలం అంతా కూడా అంటే వైసీపీ వాళ్ళు ఇంకెవరినైతే ఇప్పటి కేసులు పెట్టేవాళ్ళేమో. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అసలు జోలికే పోయే పరిస్థితి లేదు. అప్పుడు ఆ ఇల్లు కూడా కూల్చాడు కదా, ఒక వైసీపీ అయింది ఎవరిదో ఇల్లు, బిల్డింగ్ కూడా ఖమ్మంపాడులోనే ఆయన ఇండ్లు కూల్చేశాడు. తర్వాత ఇప్పుడు ఏకొండూరు మండలం అంతా కూడా ట్రైబల్స్ ఎక్కువ ఉంటారండి, లంబాడీస్. వాళ్ళు సహజంగా వాళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉండేవాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నారు. దానివల్ల ఈయన ఆ ఇళ్ల మీద దాడి చేసినట్టుగా నేను కూడా చూశాను. ఆ ఇళ్ల మీద దాడి చేసి ఆ మహిళ మీద దాడి చేశాడని. ఆ మహిళ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొద్దిగా యాక్టివ్ గా తిరుగుతాడంట. అందుకని అతని మీద పగబట్టి ఆ ఊరెళ్ళి ఆ ఇంట్లో ఆ మహిళ మీద దాడి చేశాడని చెప్తున్నారు. రోడ్డు గొడవ ఏదో రోడ్డు గొడవ మీద వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా ఏదో ఆక్రమించారని ఇట్లా ఏదో వచ్చింది. అదే మరి ఆయన దూకుడికే తాళం వేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ కళ్ళె వేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది మరి మనకి తెలియటం లేదు. చూడాలి. వెంకటరెడ్డి గారు, జనరల్ గా అతను ముందు నుంచి వివాదాస్పదుడు. అట్లాంటి వాళ్ళకి అసలు టికెట్ ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు. అంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు కదా, మామూలుగా గొడవలు పడేవాళ్ళు, రౌడీలు, లేదంటే దౌర్జన్యాలు చేసే వాళ్ళకి వాళ్ళు టికెట్ ఇస్తారు కదా. ఇప్పుడు ఆయన ఒక టీవీ డిబేట్లో మీరు చూశారు, సాక్షాత్తు బీజేపీ ప్రతినిధిని చెప్తూ కొట్టాడు. సో అట్లాంటి వాళ్ళకి, అంటే వాళ్ళకి మళ్ళీ కూటమిలోనే ఉంది ఆ పార్టీ కూడా ఈరోజు, అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నుంచి ఆయనకంటే ఇప్పుడు కోతి కొబ్బరి చెప్పు దొరికిన సామెతగా ఇట్లాంటి వివాదాస్పదకి ఒక ఎమ్మెల్యే సీట్ అనేది వచ్చేస్తే అది కూడా ఏదో ఈవీఎంల ద్వారా ఎట్టొకటి గెలిచేసి అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది. అందుకు ప్రతి దాంట్లో ఇప్పుడు ఆయన కమిషన్లు కావాలి, ప్రతి దాంట్లో వాటాలు కావాలి. ఇప్పుడు మీరు మొన్న చిన్న ఎగ్జాంపుల్ సార్, మొన్న బెల్ట్ షాపుల మీద మాట్లాడాడు.
130 బెల్ట్ షాపులు ఆ నియోజకవర్గంలో ఉన్నాయని ఆయన చెప్పాడు కదా. అవును. ఇప్పుడు వరకు మరి ఎందుకు మళ్ళీ రెండోసారి మాట్లాడాలా చెప్పండి? అంటే బెల్ట్ షాపుల నుంచి వచ్చేసి ఉంటాయి ఈ పాటికి డబ్బులు. సింపుల్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు 130 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎప్పుడు దీన్ని తొలగిస్తున్నారని చెప్పి వచ్చి బహిరంగంగా మాట్లాడు. ఇప్పుడు కూడా ఒక్క బెల్ట్ షాప్ కూడా తొలగించారు అంటాడేమో ఆయన. ఎక్కడ చూపించాలి కదా సార్, ఎక్కడ తొలగించారు? 5 లక్షలు ఫైన్ వేయాలి, వాళ్ళ మీద శిక్ష పెట్టాలి. వచ్చేసింది కదా అన్ని ఏదో అన్ని మీడియాలో ఖచ్చితంగా ఏదంగా తొలగించుంటే వస్తుంది కదా. అంటే లేదు, ఇప్పుడు ఆయనకి వచ్చి ఉంటాయి అక్కడి నుంచి వాటాలు, అందుకని ఈరోజు సైలెంట్ అయిపోయాడు దాని మీద. మహిళలు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నాడు? అంత ముందు కూడా ఒక మహిళ అసలు ఇట్లాంటి పరిస్థితి నిత్యం ఏదో ఒక గొడవలో ఉండాలి, నిత్యం వాదాస్పదంగా ఉండి ఏదో. ఇప్పుడు నాకు తెలిసి ఈ కూటమి ఎమ్మెల్యేల్లో రోజు పబ్లిక్ 2-3 రోజులకు రోజు ఏదో వార్తల్లో నిలిచే వ్యక్తిని ఒక్కడే ఉన్నాడు. చాలా మంది మంత్రులు అయితే ఆడున్నారో కూడా తెలియదు. ఈయన మాత్రం రోజు ఏదో ఒక నెగిటివ్ అంశంతో అయినా రోజు వాదాస్పదంగా కనపడతా మీడియాలో ఉంటున్నాడు. సో ఇది ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే నీకు అవకాశం వచ్చింది, గొప్ప అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉండాలి తప్ప రోజు నిరంతరం ఇది వాళ్ళ మీద గొడవలు, వీళ్ళ మీద గొడవలు, ఎవరిని పెడితే అసలు కాలుతో అంటాడు, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్ చేస్తా అంటాడు. ఒక ఎమ్మెల్యేగా ప్రవర్తించట్లేదు సార్ అతను. ఓ బజార్ రౌడీ ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ఉంది అతను బిహేవియర్. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది. రైట్. వెంకట్రావు గారు విజయవాడ నుంచి. వెంకట్రావు గారు చెప్పండి, తిరువురు ఎమ్మెల్యే గొడవ ఏంది? ఎప్పుడు రెగ్యులర్గా కాంట్రవర్సీస్? అందు గురించి మాట్లాడుకున్న వేస్ట్ సార్. మీరు చేసిన డెవలప్మెంట్ చూపించాను సార్. మెడికల్ కాలేజీలు కానీ, తర్వాత గృహాలు కట్టడం కానీ, స్కూల్ కానీ ఎన్ని కట్టి చూపించాను సార్. డెవలప్మెంట్ మనం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు అది కూడా నడుపుతాము. కాకపోతే అన్ని ఇష్యూస్ మీద చర్చించాలి, జనానికి తెలియాలి. కాబట్టి మా విజయవాడకి కట్టింది ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఒక బస్ స్టాండ్ కట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. ప్రతి ఊళ్ళు కూడా హాస్పిటల్, అంబేద్కర్ పార్క్, విజయవాడకి ఫ్లైఓవర్, విజయవాడ అంబేద్కర్ పార్క్ ఎంత ప్రతిష్టాత్మకమైంది. నేను ఏలూరు వెళ్ళానండి, ఏలూరులో మెడికల్ కాలేజ్ చూశానండి, బందర్ మెడికల్ కాలేజ్ చూశానండి, మెడికల్ కాలేజ్ చూశానండి. ఇప్పుడు అవన్నీ ప్రైవేటైజ్ చేస్తా ఉంటున్నారు కదా. రైట్. అవును, అవన్నీ ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కదా ఆయన ఆస్తులు తప్ప మిగతా గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ చేస్తాయండి. అంతేనా? మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం తీరు మీద. రైట్. లోకనాథన్ గారు, మీరు కూడా శుభాకాంక్షలు చెప్పి ఈ ఎమ్మెల్యేల తీరుతెన్నుల మీద సంక్షిప్తంగా మాట్లాడండి. మళ్ళీ వేరు వేరు అంశాలకే వెళ్తాం మనం. ఫస్ట్ అండి, మీ అందరికీ శుభాకాంక్షలు, ప్యానెల్ ఉన్న వాళ్ళకి, అలాగే కేఎస్ఆర్ గారికి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ఎట్లాగుందంటే P4 అంటే ఈ P4లో ఎవరికి ఏం ప్రయోజనాలు దక్కుతాయో ఒక స్పష్టమైన విజన్ అనేది లేదు. మనం ఈ రోజు కూడా చూస్తాం, చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుండి P4ఏ నా ప్రధానమైన విధానం, ఆ విధానంతోనే నేను ముందుకెళ్తాను అనేది. దానిలో ఆ విజన్కు సంబంధించి మొత్తం పరిశీలన చేస్తే రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రైవేటు వాళ్ళకి, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ప్రయోజనాలు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు లేదనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే 2020 విజన్ రివ్యూ చేయకుండా 2047 ఇష్యూ దాని మీద కాదు. ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యే అరాచకం చేస్తున్నాడు అనేది వార్తలు వచ్చినాయి, అన్ని పేపర్లో వచ్చినాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం జాకీ మీడియాలో కూడా వచ్చినాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రకంగా అరాచకాలకి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది ఈ ప్రశ్న. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. అరాచకత్వానికి మొత్తం బార్లో తెలిసేశారు. ఈరోజు తిరువురు ఉండొచ్చు కానీ అందరు ఎమ్మెల్యేలకి కమిషన్లు, అందరు ఎమ్మెల్యేలకి ఇసుక కోటాలు, ఎవరు దోపిడీ చేయాల్సింది అది దోపిడీ చేసుకోండి, వాళ్ళు నచ్చినట్టు చేసుకోండి అనేది చంద్రబాబు నాయుడు గారు ఈ 2025 నాటికి ఇచ్చిన ఒక స్వేచ్ఛ. ఓకే, రైట్. తిరుపతి రెడ్డి గారు, చిత్తూరు. తిరుపతి రెడ్డి గారు చెప్పండి, ఎమ్మెల్యేల అరాచకాలు వీటన్నిటి మీద మీరేమంటారు? హలో, నమస్కారం, మాట్లాడండి సార్. ఈ ఎమ్మెల్యేల పనితీరు ఎంత మాత్రం బాగలేదు సార్. ఓకే, మన సాక్షి టీవీకి ఒక విన్నపం సార్. అట్లీస్ట్ టీడీపీ కార్యకర్తలు ఎవరైనా సరే, సామాన్య కార్యకర్తలైనా సరే, మనం ఈ చర్చా గోష్ఠిలో ఒకరిని కూర్చోబెడితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. వాళ్ళు రారులే, మీకు తెలియకపోతే ఇట్లాంటివన్నీ అడిగితే ఎట్లా? వాళ్ళు రారు. మీరు వాళ్ళతో మాట్లాడిచ్చి రప్పించేదారు చూడండి. రైట్. ఓకే. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, మొన్న కర్నూలు వెళ్ళారు
పవన్ కళ్యాణ్ గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు థ్యాంక్స్ చెప్పారు. దానికి కారణం ఏంటంటే అక్కడ జగన్ గారి హయాంలో ఆరంభమైన గ్రీన్కో ఈ పునరుత్పాదక విద్యుత్ పథకానికి 28,000 కోట్ల పథకాన్ని అప్పట్లో ఆయన శంకుస్థాపన చేసి భారీ ఎత్తున బాగా వేగంగా జరిగేలాగా చూశారు. సో దాని మీద అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగరాసిని వ్యతిరేకంగా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి కూడా ప్రయత్నం జరిగితే అయితే ఇప్పుడు ఈయన అటవీ శాఖ మంత్రి ప్లస్ ఇది కదా, వాళ్ళకి తెలిసిన వాడే. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటే వైసీపీ వారు ఒక వ్యాఖ్య చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కర్నూలు జిల్లాలోని పిన్నాపురం గ్రీన్కో ప్రాజెక్టును పరిశీలించి అద్భుతమని కొనియాడారు. దీనిపై వైసీపీ స్పందించింది. 28,000 కోట్ల పెట్టుబడితో 22 మే 17న ఈ ప్రాజెక్టును అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. జగన్ పెట్టుబడులు తీసుకురాలేదని గత 5 ఏళ్లుగా తప్పుడు ప్రచారంతో గొంతు దించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నోటితోటే నిజాలు ఒప్పుకున్నారని ట్వీట్ చేశారు. అలాగే నిజంగానే ప్రజా సంకల్పం అమ్మ పవన అంటూ ఆంధ్రజ్యోతి వాళ్ళు అప్పుడేదో రాసేవాళ్ళు కదా, దానికి పోటీగా అన్నట్లుగా ఇది వైసీపీ ఈ పేపర్ అది ఆసక్తికరంగా ఉంది. మొత్తం వంపు తిరిగిన పవన్ మాట అంటూ రాశారు. ఇక గ్రీన్కో ఎనర్జీ ప్రాజెక్ట్ అద్భుతం అని పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్య కూడా 21లో ప్రారంభించిన వార్త. దీని మీద ముందుగా మీరు చెప్పండి, ఏమిటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది అనుకోవాలా? అసలు ఏమిటి ఆయన ఆ మధ్య స్కూల్కి వెళ్ళి కూడా సరే ఇదేంటి స్కూల్ ఇది బ్రహ్మాండంగా ఉందే అని అంటాం. వీటన్నిటి మీద మీరేమనుకుంటున్నారు? నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఈ ఒక్క విషయం అనే కాదు సార్. ఇప్పుడు మీరు గమనిస్తే రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి భవనం, నాకు తెలిసి అంటే సరదాగా ఒక వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ గారు, మీరు జగన్ గారు చేసిన అభివృద్ధి అంతటిని మీరు దేశం అంతా రాష్ట్రం అంతా తిరిగి చూపిస్తున్నారు, సంతోషం. దాన్ని ఈయన ఏదో తిడదామని వెళ్ళినట్టున్నాడు, అక్కడ తెలియకుండానే అప్రిషియేట్ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు అటువంటి నిర్మాణం ఎప్పుడూ జరగల. అంత అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ అక్కడ కడితే వీళ్ళకి కట్టం చేతగాల. వీళ్ళు అమరావతిలో అద్భుతం సృష్టిస్తా అన్నారు కదా, అమరావతిలో వాళ్ళు కడితే వాటర్ గారుతున్నాయి ఆ సెక్రటేరియట్ అనో అసెంబ్లీలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ భవనాన్ని అక్కడ కడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత బిల్డింగ్ అది, అవును ఆ సొంత బిల్డింగ్ ఆయన ఉంటారు, ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నారు కదా. కానీ అక్కడికి వెళ్ళి మొత్తం ఆ విజువల్స్ అన్ని ఛానల్స్ వేసి చూపించి ఎవరో కట్టినటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చూపించారు. అది పవన్ కళ్యాణ్ అనండి, చంద్రబాబు నాయుడు గారు అనండి. నిన్న ఈ గ్రీన్కో ప్రాజెక్టుకి సంబంధించి సార్ ఇదే ఈనాడు చూడండి సార్, ఈనాడులో అడవి తల్లికి గ్రీన్కో గాయం చూపిస్తుంది. అడవి తల్లికి గ్రీన్కో గాయం ఎప్పుడు 18/7/2024 అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కక్షగట్టి ఇదిగోండి గ్రీన్కో ఉల్లంఘనపై పవన్ కళ్యాణ్ ఆరా దానికోసం వెళ్ళాడు. ఇది జులై నెలలో వివరాలు ఇచ్చిన అటవీ శాఖ అధికారులు కర్నూలు జిల్లా గని రిజర్వాయర్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూముల ఆక్రమణ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అది మొన్న ఆరా తీసింది. ఇప్పుడు నేను వెళ్ళి అసలు ఎంత అద్భుతమైనది లేదు ప్రపంచంలో, నిజంగా సార్ అతి పెద్ద సోలార్ అది. సో అంత అద్భుతమైనది లేదని చెప్పి నేను నెలకి చెప్పినట్టు అమ్మ పవన్ అని మీరు పెట్టారా? ఎందుకంటే మరి చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకంటే సార్ మొన్నటిదాకా ఆయన అధికారంలోకి వచ్చినాక కూడా వీళ్ళు గ్రీన్కోలో ఉల్లంఘనలు జరిగినాయి అధ్యయనం అని చెప్పేసి మరి ఈనాడు వాళ్ళు కంకణం కట్టుకుని జగన్ టైంలో వచ్చే పరిశ్రమలు ఎట్లా జడగొట్టాలా షిడి సాయి మీద వాళ్ళ మీద అదిరేట్ ఆఫర్. ఇప్పుడు ఆయన చలమల్ శెట్టి సునీల్కి సంబంధించి, ఎందుకంటే కాకినాడ వైసీపీ ఎంపీగా పోటీ చేసినటువంటి చలమల్ శెట్టి సునీల్ గారు గ్రీన్కో, అయితే అస్మదీయుడికి అదిరేట్ ఆఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి ఆంధ్రజ్యోతి వార్త. అప్పుడు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అద్భుతమైంది, చాలా బాగుంది అని చెప్పి 50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పాడు కదా. మరి దానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేయాలని చెప్పి ఏదైతే చూస్తారో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అక్కడికే వెళ్ళి ఇది బురద కాదు ఇది బంగారం అని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఎందుకంటే మొన్నటిదాకా జగనన్న కాలనీలు మీరు చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ సెంటు స్థలాల్లో ఎట్టుంటారు అన్నాడు. మరి ఎన్టీఆర్ కాలనీలుగా నేను పేరు మార్చారు. అవును, ఎందుకు మార్చాడు? ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీకి ఎందుకు పేరు మార్చారంటే ఆ ఇల్లు అనేది బ్రహ్మాండం అనే కదా, నువ్వు పేరు తీసేసి నువ్వు పేరు మార్చావు.
మరి అంటే బాగుందని ఒప్పుకున్నట్లకే కదా నువ్వు. అంతేగా మరి. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పైగా వాళ్ళు యాక్చువల్గా ఆ సెంటుకి ఇంకో 2 సెంట్లు వేసి ఇస్తామని వాగ్దానం చేసినట్టు సార్ ఉన్నాటిని కన్స్ట్రక్షన్ చేయమని సార్. కాదు, వాళ్ళు హామీ ఎన్నికల ఎన్నికల ప్రణాళికలు వాళ్ళు అన్నీ ఇస్తారు సార్. ఇప్పుడు సంక్రాంతి పండుగ సంక్రాంతి కానుకలు అని ఇస్తామని చెప్పాలా? సంక్రాంతి కానుక ఉందా ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో? ప్రతి దాంట్లో మేనిఫెస్టోలో ఉంది సార్ క్లియర్ గా, పండుగల కానుకలు ఇస్తాం అనేది క్లియర్ గా మేనిఫెస్టోలో ఉంది. సో మరి కానుకలు ఇచ్చారా? కానుకలు ఇవ్వగా జనాలు ఎత్తున ఇంకా భారం వేశారు. రైట్. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు గ్రీన్ కో ప్రాజెక్ట్ మీద మీకేమనిపించినాయి గోపి గారు? ఇప్పుడు వాస్తవాలు ఇప్పటికైనా బయటకు వస్తున్నాయని అనుకోవచ్చా? ఇప్పటికైనా నిజాలు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా మళ్ళీ అక్కడ చంద్రబాబు గారికి లింక్ పెట్టి చంద్రబాబు గారి విజన్ అని ఒక మాట అన్నప్పటికి కూడా వాస్తవం అర్థమైందా? కొమ్మినేని గారు, ఏమంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు బాగా డెవలప్ అయ్యాయి. ఆసుపత్రులు పిహెచ్సిల నుంచి జీజీహెచ్ వరకు కూడా చాలా ఎక్కువ డెవలప్ అయ్యాయి. తర్వాత వైద్య సేవలు కూడా విస్తృతం అయ్యాయి. డాక్టర్లు, వైద్యులు ఆసుపత్రుల్లో వైద్యం చేయడం మొదలుపెట్టారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ సాధారణంగా రాజకీయంగా విమర్శ చేస్తే చేయొచ్చేమో కానీ, వాళ్ళు అక్కడికి ఒక రెనోవేట్ చేయబడిన పాఠశాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు, అది కార్పొరేట్ పాఠశాల కంటే కూడా అద్భుతంగా కనిపించినప్పుడు తప్పనిసరిగా మెచ్చుకోవాల్సి వస్తుంది. తప్పదు అందులో. అది లోకేష్ వెళ్ళినా చంద్రబాబు నాయుడు వెళ్ళినా అది మెచ్చుకోవాల్సిన పరిస్థితే వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ గ్రీన్ కో కూడా ఎంత వ్యతిరేకించినా, ఆ టైంలో ఎంత వ్యతిరేకంగా వార్తలు రాసినా, నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితిని చూసి అద్భుతం అని చెప్పక తప్పలేదు. సో అట్లాంటి పరిస్థితికి వస్తుంది. ఇప్పుడే కదా 6 నెలలే కదా వీళ్ళు వచ్చే అధికారంలోకి. ఇక నుంచి జిల్లాలు తిరగడం మొదలేస్తారు. జిల్లాలు తిరిగినప్పుడు ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి. ఎక్కడి నుంచి ఏం చెప్తారంటే ఇవన్నీ మాయ అని చెప్తారు. అది మాయ అలా చెప్పుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు ఎందుకు వచ్చిన రవాణా శాఖ మంత్రి అయిన 2 నెలల్లోనూ ఏమో 600 బస్సులు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి. 600 బస్సులు ఈ 2 నెలల్లో ఎట్లా తయారైన, ఎలా కొన్నారు, ఎప్పుడు కొన్నారు, టెండర్లు ఎప్పుడు వేశారు అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో వచ్చి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని ప్రారంభించి ఇది మా గొప్పతనం, వచ్చిన 2 నెలల్లోనే మేము 600 బస్సులు ప్రారంభించగలిగాము అన్నారు. సో అట్లా చెప్పుకుంటారు. అది రాజకీయం, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పండి దీని గురించి కూడా. పరిశ్రమలే రావట్లేదు, అది ఇదని దుర్మార్గంగా ప్రచారం చేశారు కదా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేశారంటే రాజకీయ నాయకులు అనుకోవచ్చు. కానీ మీడియాగా, ఎల్లో మీడియాగా, ఈ జాకీ మీడియాగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు కదా దుర్మార్గంగా. ఈనాడు వాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ. ఇప్పుడు అవన్నీ కూడా అవాస్తవం రుజువు అవుతుంది కదా అన్నది నా ప్రశ్న. అవన్నీ రుజువు అవుతాయండి. అదే అందుకే నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా కూడా డెవలప్ చేయబడిన స్కూలు, డెవలప్ చేయబడిన కొత్తగా నిర్మించబడిన ఆసుపత్రి, లేకపోతే కొత్తగా వచ్చిన పరిశ్రమ ఏదో కనిపిస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇవి బాగా పనిచేస్తున్నాయి, ఇవి బాగున్నాయి అని చెప్పక తప్పదు అది వాళ్ళకి. సో అట్లా చెప్తూ ఉంటారు. అది నిన్న గ్రీన్ కోది కూడా అదే జరిగింది. 2021లో వచ్చిన పరిశ్రమ ఎవరి హయాంలో వచ్చింది అది? అది స్పష్టంగా ప్రజలకు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అది తెలియబోతుంది, తెలుస్తుంది కూడా. సో అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు రిషికొండ కూడా, ఇందాక ఆయన వెంకటరెడ్డి గారు చెప్పినట్టు రిషికొండ కూడా అద్భుతమైన భవనాలు కదా. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి భవనాలు కడతాము అన్నారు, అలాంటి భవనాలు ఈయన గ్రాఫిక్స్ లో చూపించారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ నిర్మించి చూపించారు. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్యాలెస్లు అని చెప్తున్నారు కానీ, బట్ అక్కడ అద్భుతమైన భవనాలు, ప్రభుత్వ భవనాలు వచ్చాయి. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చాయి. రైట్. గోపి గారు ఒక్క మాట దాంట్లో ఏంటంటే, ఇది మెయిన్ పేజ్ లో సార్ ఈనాడు కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం రాశారు. విధ్వంసం, అన్ని విధ్వంసే, పరిశ్రమలు వస్తే కూడా విధ్వంసే. వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా మేము తెచ్చాం గ్రీన్ కో అని చెప్పి వాళ్ళు కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అనేది మెయిన్ పేపర్ లో, నిన్న జిల్లా పేపర్ లో చూడండి సార్, జల కిరణాలు ఇది చూడండి సార్, ఎత్తైన కొండలు, కాశ్మీర్ అందాలను తలపించే లోయలు, జలహోయలు, సౌర ఫలకాలు, గాలి మరలు అబ్బురుపరుస్తున్నాయి. గ్రీన్ కో సంస్థ పిన్నాపురం ప్రాంతంలో ఒకే చోట 3 రకాలు ఎండ, నీరు, గాలి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. సో
కొండలను తొలచిన ప్రాజెక్టు విహంగ దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. అయ్యా ప్రేక్షక మహాశయులంతా కూడా దీన్ని గమనించాలి. నేను ఆ రోజుల్లో ఒక కార్యక్రమం లాగా ఈనాడు రాసే అబద్ధాలు వాస్తవాలని చెప్పి రాశా. అప్పుడు అబద్ధాలు రాసిన ఈనాడు ఇవాళ వాస్తవం రాయికి తప్పని పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఇది కూడా చూపించండి. ఇది సార్, కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం అని చెప్పి ఎన్నో తారీఖు సార్ మొన్న 9/7/2024 కూడా వదలకుండా రాశారు. 9/7/2024 కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం. ఇక్కడేమో జలకిరణాలు అసలు ఎత్తైన లోయలు అబ్బురపరుస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందని చెప్పి కలర్ఫుల్ ఫోటో వేశారు సార్ జిల్లాలో. ఇదేమో అదే వాళ్ళే దానికి వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడేమో బ్రహ్మాండం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగిడేసాడు, ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో వేసేసుకోవాలి. అసలు మహాయంలో మొత్తం అయిపోతుంది, మొత్తం చేసేవాడి. రైట్. నారాయణ రెడ్డి గారు జంగారెడ్డి గురించి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి 28,000 కోట్ల గ్రీన్కో ప్రాజెక్టుని సందర్శించిన తర్వాత వాస్తవం తెలుసుకుని మాట్లాడినట్టుగా కొంతన్న మాట్లాడాడు. ఈనాడు వాళ్ళు అప్పుడు ఎంత దుర్మార్గ ప్రచారం చేశారన్నది మీకు అబద్ధ ప్రచారం చేశారని మాబోటి వాళ్ళం. నేను స్వయంగా ఇక్కడ అబద్ధం వాస్తవం అని చెప్పిన దానికి ఇది రుజువా కాదా? ఎవరు నిజాలు చెబుతున్నారు, ఎవరు అబద్ధాలు చెబుతున్నారన్న దానికి ఇది ఉదాహరణ అవుతుందా కాదా? మరి పరిశ్రమలు రావట్లేదని పచ్చి అబద్ధాలని, మోసపూరిత కథనాలని, ఇండస్ట్రీస్ రాకుండా ఈనాడు వాళ్ళు చేస్తున్న కుట్రని ఆ రోజుల్లో మనం చెప్పినా కూడా అది ఆ ఊపులో ఏదన్నా కానీ అబద్ధాల వేవులాగా నడిచినట్టుంది ఆ రోజు పరిస్థితి. కానీ ఇవాళ అదే ఈనాడు ఇవాళ అద్భుతం అని రాస్తూ ఉంది. అయితే దాన్ని ఆ క్రెడిట్ అంతటిని మెల్లగా చంద్రబాబు గారి ఖాతాలోకి వేయటానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. అవునా కాదా నారాయణ రెడ్డి గారు? కోవినేని గారు, ముందుగా మీకు అక్కడున్న పెద్దవారికి సాక్షి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం, మాట్లాడండి. అయితే సాక్షిని చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుంది సార్. ముందుగా మంచిగా మీకెందుకు బాధ? ఎందుకంటే ఎన్నికలకు ముందు మనం చేసిన జగన్ గారు చేసిన ఈ అభివృద్ధి పథకాలన్నీ చూపించలేకపోయింది సార్. మీరు చర్చ సాక్షి మీద కాదు, అది ఉంటే మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఆ రోజు ఎందుకు చూపించుకుంటుంటారు? అభివృద్ధి చూపిస్తారు, అన్ని చూపిస్తారు. కానీ ఇప్పుడు నేనే స్వయంగా చెప్తున్నా కదా, ఆ రోజు ఈనాడు వాళ్ళు రాసిన అబద్ధాలు ఇదిగో వాస్తవం, ఈ అభివృద్ధి ఎట్లా జరిగిందని నేను ఎన్నో చూపించాను. మీరు చూపించలేదని మీరు భ్రమపడితే ఎట్లా? ఇంతకీ ఈ విషయం మీద మాట్లాడండి దయచేసి. చర్చ ఏం జరుగుతుందో దాని మీద మాట్లాడితే మీకు ఉపయోగం, అదే ప్రేక్షకులకు కూడా అదొక సంతృప్తిగా ఉంటుంది. రైట్. వినయ్ బాబు మంగళగిరి. వినయ్ బాబు గారు నమస్కారం. చెప్పండి. గ్రీన్కో ప్రాజెక్ట్ అద్భుతం అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ చంద్రబాబు గారు కానీ, ఈనాడు వాళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి వారు కానీ చెడ రాశారు ఆ రోజుల్లో. మీరేమంటారు? సార్ ఏం లేదు సార్, ఇదంతా తిరుపతి తొక్కిసలాట్ గురించి కొద్దిగా అంతా డైవర్ట్ చేయడం కోసం ఆయన చేసే అక్కడికి వెళ్ళాడంటారా? అంతే సార్, అదంతా వెళ్ళిపోయి కొద్దిగా డైవర్ట్ అవుతుంది వారం రోజులు. సరే, అయినప్పుడు కూడా వాస్తవం అనేది జనానికి తెలియాలి కదా. ఒప్పుకోక తప్పదండి. ముందు అయినా అన్ని ఒప్పుకోక తప్పదు. ఇది చేసేయన్నీ కూడా ఇలాగే అదక్షకాలుగా ఇలాగే ఉంటాయి. ముందు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పదండి. ముందు ఏంటంటే ఎలక్షన్ గొడవల్లో అన్ని అలా చేశారు కదా. తర్వాత జనాభా తెలుస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరేం చేశారనేది కూడా. రైట్, థ్యాంక్ యూ. బల్క్ పార్క్ మీద కూడా అప్పుడు అంతే యనమల రామకృష్ణ గారు ఉత్తరమే రాశారు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని. ఇప్పుడేమో అసలు మేమే తీసుకుని వాళ్ళు మోడీ గారితో. రైట్. బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం. తిరుమల తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం. వీరికి ఫైబర్ నెట్ కుంభకోణం ప్రధాన నీతుడు వేమూరి హరికృష్ణ నాయకుడు, కీలక పాత్రధారులుగా లోకేష్ సన్నిహితులు లక్ష్మణ్, చందు తోట అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ తీరు అత్యంత దుర్మార్గం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సర్కారు వ్యవహార శైలిపై జగన్ ఆక్షేపణ. టీటీడీ చరిత్రలో తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం ఎప్పుడూ జరగలేదు. ఇది సాధారణ విషయం కాదు. ఈ ఘటన ప్రాయశ్చిత్తంగా క్షమాపణలతో సరిపోతుందంటారా? ఏమిటి దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం న్యాయం ఏమీ లేవా అంటూ ఆయన ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ మిగతా వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని కేసులు పెట్టి దేవుని పట్ల మీ భక్తి చాటుకోవాలి, లేదంటే శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సీఎం, డిప్యూటీ సీఎంలు రాజకీయ ఎత్తుగడలు ఆపాలని కూడా ఈయన అన్నారు. లోకనాథన్ గారు చెప్పండి, నిజంగానే వీళ్ళు ఈ కొత్త అన్నీ దీంతోపాటు ఇంకోటి కూడా తిరుమలలో లక్ష్మణ లీలలంట. తానే అదనపు ఈవోగా చెలరేగిపోతున్న లోకేష్ బంటు. ఏ అధికారం లేకపోయినా టీటీడీలో పెత్తనం. కొద్ది నెలలుగా అదనపు ఈవో కార్యాలయంలో తిష్ట. దాతలు ఇచ్చే విలువైన కానుకలపై లక్ష్మణ్ దృష్టి. పరకామణి, పోటు, విరాళాలు, టీటీడీ ఈ ఫైల్స్
టీటీడీ టెండర్లపైన పర్యవేక్షణట. సో ఈ పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసామా తిరుమల తిరుపతి దేవస్థానంలో? సార్ ఫోటో అతను ఫోటో కూడా వేశారు. అవును అవును. అలా లోకనాథన్ గారు మీకేమనిపిస్తోంది తిరుమల ఇష్యూలో? ఇప్పుడు ఇందాక విన్నాం జ్యోతుల్ నెహ్రూ గారు అంత అదృష్టం అని చెప్పుకోమంటున్నాడు. ఎంత దారుణం అండి! టీటీడీ అసమర్థతని ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకో ఒప్పుకుని క్షమాపణ చెప్పడమే కాకుండా కేసులు పెట్టాల్సిన డిమాండ్ చేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఈ రకంగా మాట్లాడి జనాన్ని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకేమనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద లోకనాథన్ గారు? రైట్, ఫ్రీజ్ అయినట్టుంది. గోపి గారు సార్, అంటే అది చాలా దుర్మార్గమైనటువంటి ప్రకటన అండి. అంటే అక్కడ చనిపోవడం అనేది అదృష్టం అని మాట్లాడితే మీరు జనాన్ని తీసుకెళ్లి చంపేసేయండి, తిరుపతిలో చంపేసేయండి. ఎవరొద్దన్నారు? ఎంతమందిని చంపుతారు? దుర్మార్గం. ఒక పక్క పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తుంటే ఇంకో పక్క టీటీడీ బోర్డు మెంబరు జ్యోతుల్ నెహ్రూ ఎమ్మెల్యే మాత్రమే కాదండి, టీటీడీ బోర్డు మెంబరు అయి ఉండి తిరుపతిలో చనిపోవడం, దేవుడి సన్నిధిలో చనిపోవడం అదృష్టం అని మాట్లాడితే అది ఒక అన్యాయమైనటువంటి మాట. అలా రాజకీయ నాయకులు ప్రత్యేకించి టీటీడీ బోర్డు మెంబర్ అయి ఉండి కూడా ఆయన అట్లా మాట్లాడడాన్ని సమర్థించలేము. అది దురదృష్టకరమైన సంఘటన. తిరుపతి చరిత్రలో ఎప్పుడు అట్లా తొక్కిసలాట జరగలేదు. ఆ తొక్కిసలాట మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే గేటు తీసేటప్పుడు గేటు తీయగానే తోసుకుని వచ్చారు అంటారు. మరి ఏం చేస్తున్నారు పోలీసులు? ఏం చేస్తున్నారు? టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారు? టీటీడీ వాళ్ళకి సెక్యూరిటీ గార్డులు లేరా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఎక్కడ నిద్రపోతున్నారా? అంతమంది 6 చనిపోయారు, 5 మహిళలు. ఒక మహిళ చనిపోతే ఆ కుటుంబం చెల్లాచెదురైపోతుందండి, చెల్లాచెదురైపోతుంది. ఆ కుటుంబానికి ఎంతో నష్టం. అది అదొక యాంగిల్. దాంతోపాటు ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతోటి అక్కడ ఏదో మొత్తం టీటీడీని కబ్జా చేసి మొత్తం వాళ్ళ గుప్పిట్లో తీసుకోవాలనే ప్రయత్నం. అది ఎవరు లక్ష్మణ్ అంట, ఆయన లోకేష్ గారికి అనుంగు శిష్యుడు అనుచరుడు ఆయన. వీళ్ళందరూ చేస్తున్న అరాచకాలు ఇప్పుడు జనం దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? అయ్యా, అవి ఖచ్చితంగా ప్రజలు చర్చిస్తారండి. అక్కడ ఏం జరుగుతుంది, గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. మొదట లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు, ఇప్పుడు సిట్ వేసిన తర్వాత మాటలు లేవు, దానికి సంబంధించిన ఒక్క మాట కూడా లేదు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, క్షమాపణలు చెప్పి వదిలేస్తున్నారు. ఏదో 25 లక్షలు ఇచ్చారు చనిపోయిన వాళ్ళకి, అంతే వదిలేస్తున్నారు. అంటే తిరుపతిలో ఉన్న వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ అనధికారికంగా ఎంతమంది ఎవరెవరు వెళ్ళి కూర్చొని అక్కడ పెత్తనాలు చేస్తున్నారు. ఆ తిరుపతి వ్యవహారంలో, టీటీడీ వ్యవహారాల్లో ఉద్యోగుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు అనేటువంటి విషయాలు తిరుపతిలో వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా బయటికి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. చాలా మంది అధికార పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు అక్కడ కార్యాలయంలో, టీటీడీ కార్యాలయంలో పెత్తనాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో, ఆ తిరుపతి టౌన్ లో ఉండే ప్రముఖమైన టీడీపీ నాయకులందరూ కూడా టీటీడీ మీదే పెత్తనం చేస్తున్నారు. అందులో లోకేష్ అనుచరులు ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మనుషులు సొంతంగా వాళ్ళు ఉండొచ్చు, పార్టీ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, జనం చూస్తున్నారు. జనం అయితే తిరుపతి వాళ్ళకైతే స్పష్టంగా తెలుస్తుంది ఎవరెవరు వెళ్ళి అక్కడ పెత్తనాలు చేస్తున్నారు, ఎవరెవరు వెళ్ళి అక్కడ అజమాయిషీ చేస్తున్నారు, అధికారులను ఎవరు నియంత్రిస్తున్నారు, అక్కడ టీటీడీ తీసుకునే నిర్ణయాల్లో ఎవరి జోక్యం ఉంటుంది అనేదంతా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. అయితే ఆ రాజకీయ నాయకుల జోక్యం అయితే ఈ 6 నెలల్లో బాగా పెరిగిపోయింది. అది మాత్రం స్పష్టంగా చెప్పగలం. అప్పుడు ఏమి జరగకపోయినా అపవిత్రం అన్నారు. ఇప్పుడు అన్ని అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ చాలా మళ్ళీ దాన్ని తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ని ప్రయోగించి క్షమాపణ డ్రామా నడపడం. అసలు ఆయనకి ఆయన ఏమైనా సీఎం, ఆయన బాధ్యుడైనట్టుగా ఆయన క్షమాపణ చెప్పడం ఏంటి? ఆయన మళ్ళీ రాజీనామా చేయమని ఎవరిని కోరలా, చంద్రబాబుని క్షమాపణ చెప్పమని అడగల. ఇదంతా డ్రామా అని ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా ఏదైనా చేశాడంటే ఓహో ఇండిపెండెంట్గా వ్యక్తిత్వంతో చేస్తున్నాడు అనుకున్నాం. కానీ తీరా చూస్తే అసలు విషయం బయటపడిపోయింది. అంత డ్రామా నడుపుతున్నారు, ఇదంతా ఇద్దరు చంద్రబాబు ఆయన కలిసి నడుపుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఆయన తావిచ్చాడు. రైట్, ఓకే. వెంకటరెడ్డి, ముందుగా జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడిన మాత్రం అత్యంత దురదృష్టకరమైన వ్యాఖ్యలు సార్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా సీనియర్ నాయకుడు, ప్రస్తుత
టీటీడీ బోర్డు మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా ఉన్నాడు జ్యోతుల నెహ్రూ గారు. అవును. ఆయన దేవస్థానంలో చచ్చిపోవడం మంచిదే అంటే ఏమైనా మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరేమన్నా కావాలని ఏమన్నా ఇది జనాలను చంపడానికి ఒక కుట్ర బన్నేసి ప్లాన్డ్గా చేశారా అనిపిస్తూ ఉంది. దీంట్లో రెండో అంశం ఏంటంటే ఇక్కడ సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మాఫియా నడుస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకు ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే వేమూరి హరికృష్ణ, ఆయనకి టీటీడీకి ఏం సంబంధం అండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఎందుకున్నాడు? దాదాపుగా 2 నెలల నుంచి అయితే అదనపు ఈఓ ఆఫీస్లో ఎవరు లక్ష్మణ్ కుమార్ అనే అతను ఉన్నాడు. ఆయన పక్కన చైరేసుకుని కూర్చొని అన్ని మీటింగ్లు అటెండ్ అవుతారు. ఎట్లా పాసిబుల్ సార్ నేను అంటున్నాను. అంటే రూల్స్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలంటే దాంట్లో ఉన్నటువంటి అధికారులు అటెండ్ అవుతారు, లేదంటే బోర్డు మెంబర్లు దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి అటెండ్ అవుతారు. ఇతను ఏ హోదాలో లక్ష్మణ్ కుమార్ అనే అతను అదనపు ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి ఆఫీస్లో ఉన్నాడు. 2 నెలలుగా ఉన్నాడు సార్ తిరుపతిలో. కంటిన్యూగా 2 నెలలుగా ఒక వ్యక్తి ఏ విధంగా తిరుమలలో ఉన్నాడు? ఈ పాయింట్ నెంబర్ 1, దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రయోగించడానికి వీళ్ళని తీసుకొని వచ్చారు, అందుకనే క్యూ లైన్లకు సంబంధించింది అనేది క్లియర్గా అర్థం అవుతుంది. ఈ ఇన్సిడెంట్ జరగానే వీళ్ళందరూ 3 పరారు, తిరుపతిలో ఎవరు లేరు, మొత్తం వచ్చారు హైదరాబాద్కి. 2, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా మీరు ప్రయోగించి చేయాలని అనుకున్నప్పుడు సార్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. తిరుమలకు ఉచితంగా చేస్తారు, వాళ్ళు ఉచితంగా వచ్చి వాళ్ళు చేస్తారు. మీరు టెండర్లు పిలిచి ఇదిగో మేము దీంట్లో ఎవరినో మేము కోట్ చేస్తున్నాం, మీరు ఉచితంగా చేసేవాళ్ళు ఎవరు రండి అంటే మంచి మంచి కంపెనీలు వచ్చి చేసి వెళ్తారు. అట్లా కాకుండా ఎవడో ఈ కుంభకోణాల్లో ఉన్నాలని ఆడెవడో అసలు లక్ష్మణ్ కుమార్ అనే అతనికి ఏ హోదా ఉందండి? వేమూరి హరికృష్ణ అనే అతను అనేక స్కాముల్లో కుంభకోణాల్లో ఉన్నటువంటి అతను. రెండోది ఎవరో చందు తోట అంట. ఈ ఎవరో తెలియని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీరు తిరుమలలో ఒక మాఫియాని నడుపుతున్నారనేది క్లియర్గా అర్థం అవుతా ఉంది. 2, పవన్ కళ్యాణ్ గారు పవిత్రంగా నడుపుతున్నారు మాఫియాని, పవిత్రంగా నడుపుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి సారీ వ్యాఖ్యల మీద సార్ నేను ఎందుకంటే అంటే ఇప్పుడు లడ్డూలో వివాదం జరగకపోయినా జరిగిందని చెప్పి సనాతనం అని ఒక డ్రామా ఆడావు. ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడానికి సారీ అనే డ్రామా. ఎందుకు టాపిక్ డైవర్ట్ అన్నాను సార్? వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకటే ప్రభుత్వంలో ఉన్నట్టే కదా. అంతేగా మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి వెళ్ళొచ్చు కదా. 2 గంటల వ్యవధిలో ఈయన ఎందుకు వెళ్తాడండి? 2 గంటల వ్యవధిలో పవన్ కళ్యాణ్ ఎట్లా వెళ్తాడు? అంటే నేనేమనుకున్నానంటే మొదట సొంత రాజకీయ పార్టీ ఉంది కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళొచ్చేమోలే అనుకున్నా. ఏది క్షమాపణ డిమాండ్ చేసి అదంతా డ్రామా చేసినప్పుడు సరే ఏదో గట్టిగానే ఉంటాడేమో అనుకున్నా. తర్వాత రోజుకి అర్థమైపోయింది ఇదంతా డ్రామా. ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించి మీరు వెళ్తే సెక్యూరిటీ కావాలి, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మళ్ళీ సెక్యూరిటీ కావాలి, అధికారులంతా క్యూ లైన్లు మొత్తం వదిలేసి మీ దగ్గరకు వచ్చి నిలబడాల్సిన పరిస్థితి. 2 గంటల వ్యవధే కదా, ఇది 2-3 రోజుల తర్వాత కాదు కదా వెళ్ళింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్ట్. జనరల్గా ముఖ్యమంత్రి వెళ్తుంటే ఆటోమేటిక్గా మిగతా మంత్రులు కూడా ఆయన ఫాలో అవ్వాలి, అంతే తప్పితే నేను సపరేట్గా ఎమ్మెల్యే అంటే స్థానికంగా ఉంటే వెళ్తాడు, మంత్రులు ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి. అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమంటే ఈయన పెట్టారు. ఎందుకంటే ఈయన ప్రోగ్రామ్ లేదు, ముందు చంద్రబాబు నాయుడు గారు నైట్ డిసైడ్ అయింది. పవన్ కళ్యాణ్ గారితో నిజంగా వెళ్ళాలనుకుంటే వీళ్ళందరూ కలిసే సమీక్ష చేయొచ్చు కదా, కానీ విడివిడిగా ఎందుకు వెళ్ళారు? దీన్ని డైవర్ట్ చేయడానికి. అంటే ఈ అంశాన్ని డైవర్ట్ చేసి మనం చర్చ దేని మీద పెడతాం? పవన్ కళ్యాణ్ సారీ మీద పెడతాం, చనిపోయిన వాళ్ళ మీద కాకుండా. అది వాళ్ళు కూడా అదే తిప్పుతున్నారు. ఎందుకు నా బిఆర్ నాయుడు చెప్పాలని కొద్దిసేపు ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ పరువు తీశాడు తెలిసో తెలియకో డ్రామాని అర్థం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని బకరా చేస్తాడు అమ్మా, అంటే మనం అనకూడదు. అంతకంటే పెద్ద పదం ఉంటే దాన్నే వాడాలి యాక్చువల్గా. ఎందుకంటే ముందు పంపించి మళ్ళీ వాళ్ళ చేత తిట్టిస్తాడు. అది కూడా జరిగినట్టు పవన్ కళ్యాణ్ తెగదిచ్చారంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అట్లా బిఆర్ నాయుడిని పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు బాగా ఇచ్చారంట. ఇప్పుడు పట్టా మాట్లాడిన బోషిడికే భాష ఉపయోగించారు జనసేన వాళ్ళు అయితే బిఆర్ నాయుడు మీద. మీరు ఒకసారి ట్విట్టర్లో వాటిలో చూస్తే నువ్వు సారీ చెప్పవా అంటే ఎవరు పడితే అడిగితే సారీ అంటే ఎవడో అడిగితే నేను సారీ చెప్పాలా అంటే ఎవడు అసలు నీకు మేము లేకపోతే నువ్వు ఉన్నావు ఈ పదవిలో అని చెప్పి అసలు మామూలు బూతులు తిట్టట్లా, లంబూతులు తిడతా అదే బిఆర్ నాయుడు మీద పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ కొద్దిసేపటికి ఆయన వచ్చి నేను పవన్ కళ్యాణ్ ఉద్దేశించాలేదని ఏదో మళ్ళీ వివరించుకున్నటువంటి పరిస్థితి. ఒకటైతే క్లియర్గా సార్, ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే తిరుమలకు సంబంధించినటువంటి ఒక చైర్మన్ ఒక ఈవో సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే తిట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్ళారు అని అంటే ఇంక చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ అనుభవం, ఓ ముఖ్యమంత్రి అని ఇది ఎందుకు సార్ అట్లాంటిది? బయట రాష్ట్రాల్లో వాళ్ళు వస్తారు సార్ నిజంగా. ఎందుకంటే ఒక అధికారిని ఒక చైర్మన్ ని కంట్రోల్ చేయలేక వాళ్ళు నీ వాళ్ళు చనిపోయారని ఒకరినొకళ్ళు వాళ్ళ మీద అనుకుంటే వాళ్ళిద్దరి మీద కేసు పెట్టి ముందు ఏమనగా బిఆర్ నాయుడిని A2గా ఈవో శ్యామలరావు మీద కేసు పెట్టాలి కదా. పెట్టకుండా డైవర్ట్ చేసే కార్యక్రమం అంటే సారీ చెప్పేస్తే పోయిన 5 మహిళలు ఒక పురుషుడు 6 ప్రాణాలు వచ్చేస్తాయా సార్? గాయాలైన గాయాలు తగ్గిస్తాయా సారీ చెప్పగానే? అంటే ఇదేంటి సారీ చెప్పి డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక ప్లాన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని పంపించాడు.
పంపించిన దాని ప్రకారం వీళ్ళందరూ సారీ చెప్పేస్తే అది అయిపోయింది అన్న కోణంలో తీసుకొని వస్తున్నారు. సారీతో ఇది ఆగదు సార్, ఖచ్చితంగా A1గా బిఆర్ నాయుడు, A2గా ఈవో శ్యామలరావు మీద కేసు నమోదు చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా దమ్ముంటే మీరు నిజంగా సనాతని అని చెప్పుకుంటారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కేసు పెట్టించి సనాతన కదా మీరు ప్రూవ్ చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఎక్కడ చేస్తారు? తిరుమల లడ్డు మీద అంత అబద్ధ ప్రచారం చేస్తేనే మళ్ళీ అబద్ధం చెప్పాము సారీ అని ఇంతవరకు చెప్పలేదు కదా. చెప్పరు సార్, దాని సారీ చెప్పలా, పచ్చి అబద్ధాలు. తిరుమలని అపవిత్రం, ఈ 7 నెలల్లోనే ఎక్కువ అపవిత్రం చేశారనేటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నారు సార్, ఇప్పుడు నిజంగా పోలీసులకు సంబంధించి 91 కౌంటర్లకి 300 మంది పోలీసులు అంట సార్. అంటే ఒక కౌంటర్కి 3. అసలు యాక్చువల్గా అవి తిరుపతి వాళ్ళ కోసం పెట్టినవట, కానీ వీళ్ళు అందరు రావచ్చని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారంట. ఇచ్చేసరికి ఇప్పుడు మీరు పెట్టాలన్నప్పుడు కింద 8 కౌంటర్లు మీరు పెట్టినప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి ఇదిగో పలానా స్కూల్లో, లేదా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి ఇదిగో పలానా కౌంటర్లో కేటగిరీ చేసి పెడితే ఈజీ అయింది. రెండోది, ఎక్కడైనా మనం క్యూ లైన్లో వదిలేటప్పుడు సార్, ఇప్పుడు మనం సినిమా థియేటర్ ఉంది సార్, ఇప్పుడు మనం బయట గేట్ క్లోజ్ చేస్తారు, టికెట్లు ఇచ్చే ముందు టికెట్ కౌంటర్లోకి వచ్చి మనిషి కూర్చున్నాక వాళ్ళందరూ లైన్లోకి వదులుతారు. అప్పుడేంది లైన్ మూవ్ అవుతా ఉంటుంది. మీరు అలా కాకుండా అన్ని లైన్లకి ఏం చేశారంటే ఒక రోజు ముందే వదిలేశారు, వాళ్ళ లైన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ బైరాగి పట్టడానికి దగ్గర కదా పాపం వాళ్ళు, ఏది కాఫీ లేదు, టీ లేదు, చివరికి పరిస్థితి కాఫీ టీ దాకా వెళ్ళారు సార్, మంచినీళ్ళు లేవు. ఇంకొంతమంది పోలీసులు అయితే వీళ్ళని అవహేళనగా మాట్లాడారంట. అక్కడ ఎవరైతే మేము మంచినీళ్ళకి వెళ్ళాలి, మాకు వాష్రూమ్ వస్తుందని, ఎవరైతే పార్కులో ఉండి బయటకు రావాలి అని ప్రయత్నించిన చంద్రబాబు గారికే చెప్పారు కదా, ప్రయత్నం లేదు సార్, ఎవరు లేదు. ఇంకోటి ఏంటంటే జనసేన లీడర్ ఒక 50 మంది ఎవరిని తీసుకుని వాళ్ళకి గవకన డోర్ తీసి వాళ్ళని వదిలే సమయంలో డోర్ తీసి లోకనాథన్ గారు ఈ తిరుమలని అపవిత్రం చేస్తున్నట్లుగా అనుకోవాలా? అసలు ఈ తిరుమల మీద ఈ డ్రామా నడపడం కానీ, అసలు కేసులు పెట్టకపోవటం కానీ, రాజీనామాలు చేయించకపోవటం కానీ, ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం కానీ మీకేమనిపించింది లోకనాథన్ గారు? ప్లీజ్ మాట్లాడండి. ప్రభుత్వం సక్రమైన పద్ధతిలో వ్యవహరించలేదు. అదే కాకుండా మొత్తం పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో భద్రతా చర్యలు చేపట్టడంలో గాని, గత 6 నెలల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కావలసిన నిధులు పుష్కలంగా వస్తూ ఉన్నాయి. దేవుడికి అట్లాగే భక్తుడికి మధ్యన సంబంధాన్ని చెడగొట్టే వ్యవహారంగా ఈరోజు టీడీపీ వ్యవహారం చేస్తూ ఉంది. ఇలాంటివి జరిగేటప్పుడు ప్రభుత్వం నుండి తీసుకోవాల్సిన చర్యలు కూడా సక్రమంగా తీసుకోలేదనేది మనకు అర్థం అవుతా ఉంది. వాస్తవంగా ఇంత దుర్ఘటన ఇటీవల కాలంలో ఎక్కడ జరగలే. ఇది జరగడానికి ప్రధాన కారణం అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. చనిపోయారు. 6 చనిపోయిన తర్వాత స్పందించే పద్ధతి కూడా సక్రమంగా ప్రభుత్వానికి లేదు. ఏదో నిధులు కేటాయిస్తే మన పని అయిపోతుందిలే అనే పరిస్థితి ఉంది తప్ప, నిన్న జ్యోతిలాల్ నెహ్రూ గారు ఎంత అడ్డగోలుగా మాట్లాడారనేది మనకి లైవ్ లోనే ఉంది. ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులు కోల్పోయి చాలా బాధతో ఉంటే వాళ్ళకు సంబంధించిన దాన్ని వాదార్పు చేయకుండా ఏదో 4 డబ్బులు పడేస్తే సరిపోతుంది అనే పద్ధతిలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వ్యవహరించే శైలి మాత్రం సక్రమంగా లేదు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? వీళ్ళు ప్రభుత్వం కాదా? ప్రభుత్వానికి సంబంధించి అనేక నిధులు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అంతకుముందు అపవిత్రం అయిపోయిందని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి అది పవిత్రంగా మారుస్తున్నాం అని చెప్పారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన విషయాల్లో ఏ రకంగా సక్రమైన పద్ధతిలో వీళ్ళు వ్యవహరించలేదనేది మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి మొత్తం సమగ్ర విచారణ జరగాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం యొక్క వైఖరి కూడా అనేక అనుమానాలు తావిచ్చే పద్ధతిలో ఉంది. కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో గతంలో ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం కాకుండా ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వమే ప్రత్యక్షంగా సాక్షిగా ఉన్నారు. కాబట్టి సమగ్రమైన విచారణ జరపాలి. ప్రభుత్వం మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఆడావుడి చేసేసి నిధులు కేటాయించేసి దేవస్థానం, ఎందుకంటే ఇది అంతర్జాతీయ దేవుడిగా ఉన్నారు ఈరోజు వెంకటేశ్వర స్వామి. అనేక మంది భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశాలుగా ఉన్నాయి. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదు. చర్యలు తీసుకునే దాంట్లో కూడా సరిగ్గా లేదనేది మనకు అర్థం అవుతా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ లోకనాథన్ గారు. గోపి గారు చెప్పండి, సంక్రాంతి నిజంగా ఆంధ్రప్రదేశ్లో సంబరాలు జరుపుకునే పరిస్థితి ఉందా? అసలు అంతా సంతోషంగా ఉన్నట్లుగా ఈనాడు వాళ్ళు బిల్డప్ 6,700 కోట్ల వరాలు ఇచ్చేశారంట.
అలాగే మరోవైపు ఏమో సందడిలేని సంక్రాంతి, చేతుల్లో డబ్బులు లాటలేదు అనేది ప్రధానంగా వస్తూ ఉంది. కొనుగోలు శక్తి తగ్గిపోయినట్లుగా జీఎస్టీ వసూళ్లు చెబుతున్నాయి. నిజంగా సంక్రాంతి వాతావరణం ఏ రకంగా ఉంది? సరే, ఏదో ఒకటి ఎంత కష్టాలున్నా నష్టాలున్నా ఏదో ఒకటి చేస్తారు, నడుస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ బట్ ఈ ఓవరాల్గా పరిస్థితి ఏమిటి? ఈ గ్రామాల్లో ప్రజలైతే పండగనే జరుపుకుంటారండి. డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో అట్లా నడిపేస్తూ ఉంటారు. అదే వాస్తవానికి చెప్పాల్సి వస్తే ఏంటంటే, నిన్న ఒక వస్త్ర వ్యాపారి, విజయవాడ వస్త్రలతలో ఒక వ్యాపారి మాట్లాడాడు. పెద్దగా వ్యాపారం జరగలేదండి అన్నాడు. ఎందుకు జరగలేదు అంటే జనం దగ్గర డబ్బులు లేవు. గత 5 ఏళ్లుగా ప్రతి నెల ఏదో ఒక పథకం పేరుతోటి ప్రజల చేతిలోకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. జనం చేతిలో డబ్బులుంటే మార్కెట్ యాక్టివ్ గా ఉంటుంది. నేను గత 5 ఏళ్లలో మాట్లాడింది కూడా ఇదే. నేను నా సోషల్ మీడియా అకౌంట్ లో రాసింది కూడా అదే. ప్రజల చేతుల్లో డబ్బులుంటే మార్కెట్ యాక్టివ్ గా ఉంటుంది. మార్కెట్ యాక్టివ్ గా ఉంటే పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. గత 5 ఏళ్లలో మనం 2వ స్థానంలో, 3వ స్థానంలో ఉన్నాం. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత మనం 3వ స్థానం జీఎస్టీ వసూల్లో. మరి ఇప్పుడు 7వ స్థానంలోనో 8వ స్థానంలోనో ఎక్కడో ఉన్నాం. ఎందుకు అంటే అదే చెప్తుంది, ఆ జీఎస్టీ చెప్తుంది. అది కాకుండా -6కి వెళ్ళిపోయింది, +12 వల్ల -6కి వచ్చింది. -6 ఆ జీఎస్టీ వసూలే. నా ఉద్యోగం పోవడానికి కూడా కారణం ఇదే. ఇది ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి, ప్రజలకి డబ్బులు ఉంటే మార్కెట్ యాక్టివ్ గా ఉంటుంది. మార్కెట్ యాక్టివ్ గా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది అని చెప్పి రాయబట్టే ఈ ప్రభుత్వం రాగానే నాకు ఉద్యోగం తీసేశారు అనుకోండి. చంద్రబాబు కాదు, మీలాంటి అంత పెద్ద ఆంగ్ల పత్రిక, ప్రముఖ పత్రిక కదా, అలాంటి పత్రికల మీద కూడా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా? పనిచేస్తుందండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అంతా చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయి కనెక్షన్స్ ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలడు. అంత పెద్ద పత్రిక కూడా యాజమాన్యాన్ని కూడా ఆయన ఒప్పించి ఉద్యోగం దించేశాడు. సరే, అది వేరే అంశం. కానీ ఎంతకాలం అయింది టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టి? అది 130 years పైన అయిందండి. అది 130 ఏళ్ళ చరిత్ర కలిగిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక మీరు రెసిడెంట్ ఎడిటరా? అప్పుడు నేను అసిస్టెంట్ ఎడిటర్. అసిస్టెంట్ ఎడిటర్ని చంద్రబాబు లాంటి వాళ్ళు తీయించేశారంటే ఆ పత్రిక యాజమాన్యాన్ని కూడా మనం, అంటే ఎంతసేపు బిజినెస్, అడ్వర్టైజ్మెంట్స్, ఈగోలే కానీ స్టాండర్డ్స్ ఇవేమి ఉండవు అనమాట. ఏమి లేవు స్టాండర్డ్స్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మీడియాలో? ఎవరికి కావాల్సిన పని వాళ్ళు చేసుకోవటం, ఎవరికి కావాల్సిన వాళ్ళు రాసుకోవటం, ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవడం. కక్ష సాధింపు రాజకీయాలు లేవు అన్నాడని చెప్పి ఈనాడు వాళ్ళు పెద్ద ఫస్ట్ పేలు వేస్తుంటారు, మళ్ళీ కథలు చేస్తుంటారు. ఇదే మొదట జరిగిన కక్ష సాధింపే ఇది. సో ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలండి, ఏ పథకం పేరుతోనే ఎలా అయినా ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే మార్కెట్ యాక్టివ్ గా ఉంటుంది. మార్కెట్ యాక్టివ్ గా ఉంటే ప్రభుత్వానికి పన్నులు రూపంలో ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సర్కిల్ అన్నమాట. ఈ సర్కిల్ ని దాటిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ సర్కిల్ బ్రేక్ అయింది. ఈ 7 నెలల్లో ఒక్క పథకం అమలు కాలేదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు సంవత్సరానికి 3, ఈ సంవత్సరం 1 ఇచ్చారు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ 2025లో 2 ఇస్తారు. ఒకటి జూన్ లోనే, ఇంకోటి నవంబర్ లో. కూడా ఎంత 3 నెలలకు 4 నెలల కంటే 200 కూడా పడదు ఒక్కొక్కరికి. వాళ్ళు ఇది ఇవ్వాలి కదా, 15,000 18,000 ఇస్తామన్నారు. ప్రతి మహిళకి 1,500 అన్నారు. అది ఇవ్వాలి. 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగులకి ఇవ్వాలి. రైతు భరోసా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు కదా. వాళ్ళు హామీ 20,000 ఇవ్వాలి. వాళ్ళు హామీ ఇవ్వకపోతే అది వేరే విషయం. ఇచ్చి ఎగ్గొట్టారనేదే ప్రధానమైనటువంటి కంప్లీట్ చేస్తారా గోపి గారు? అదండి, ఇప్పుడు ఈ 7 నెలల్లో ఒక్క పథకం కూడా అమలు కాలేదు. ఈ గ్యాస్ సిలిండర్ల పథకం తప్ప. పెన్షన్ పెంచారు, దానికోసం ముఖ్యమంత్రి వెళ్తున్నాడు ప్రతి నెల. ప్రతి నెల ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి పర్యటనకు ఎంత ఖర్చు అవుతుందో మరి తెలియదు. కానీ
ఇచ్చేది మాత్రం 4,000 రూపాయలు. 4,000 3,000 అంతకుముందు ఇస్తున్నదే కదా సార్. 1,000 రూపాయలు పెంచి ఇక పండగ చేసుకోమంటున్నారు. ఓకే, అయినా కూడా పర్వాలేదు. కానీ సీఎం ప్రతి నెల వెళ్ళాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. వాలంటీర్ చేసే పని సీఎం చేస్తున్నాడంటే ఆయనకేం అంత పెద్ద పనేమి లేదని అనుకోవాలి. ఇక అంత లోకేష్ గారికి అప్పచెప్పి ఆయన అటు తిరుగుతున్నాడో ఏం పడో మరి కొందరు అంటున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు. ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మన కోవిడ్ టైంలో ఈ నగదు బదిలీ అనేది చేయాలి అని చెప్పి మొత్తం అంతకుముందు ఎవరిది కూడా లేదు. కానీ కోవిడ్ కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన డే 1 నుంచే నగదు బదిలీ అంటే ప్రజల చేతుల్లో, ముఖ్యంగా మహిళల చేతుల్లో డబ్బులు ఉంటే ఏంటంటే ఆ కొనుగోలు శక్తి వాళ్ళకి పెరిగిద్ది. ఆ డబ్బులు అనేది అక్కడే రొటేట్ అవ్వటం వల్ల ఆ రాష్ట్రానికే అక్కడ ఆదాయం వస్తుంది అనేది మనం 5 ఏళ్లలో చేసి చూపించాం. ఈవెన్ కోవిడ్లో అమెరికా కూడా అదే పాటించింది. కోవిడ్లో అమెరికా కూడా అదే కాదు, అమెరికా డబ్బులు జనానికి ఇవ్వటమే కాదు, కార్పొరేట్ సంస్థలకు కూడా ఇచ్చింది. ఏది ఆఫీస్ ఉద్యోగస్తులకు జీతాలు ఏమంటే వాళ్ళు గవర్నమెంట్ పే చేస్తారు. సో ఇప్పుడు చూసాం మనం 7 నెలలుగా. ఇప్పుడు అమ్మఒడి అంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ పాటికి అమ్మఒడి 15,000 రూపాయలు, రైతు భరోసా కింద 13,500. సో ఈ 2 పథకాలు మేజర్గా ఉన్నటువంటి 2 పథకాలు డబ్బులు రాలా. చేయూత్ అని కానీ ఆసరా కానీ అంతమంది ఈ పథకాలు ఉండేవి. ఈరోజు అలా పథకాలు లేవు. రెండోది వీళ్ళు ఇస్తానన్నటువంటిది నెల 1,500 ఇస్తా అన్నారు. నీకు 15 ఎంతమంది అంతమందికి ఇస్తా అన్నారు, అది లేదు. సో ఈరోజు సంక్రాంతి ఎక్కడ సార్ వెలవెలబోక ఏముంటుంది? ఇప్పుడు చేతుల్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, కనీసం బట్టలు కొనుక్కుంటారు, కనీసం పండుగ చేసుకుంటారు. కానీ వచ్చే డబ్బులు రాకపోగా అదనంగా భారాలు పడ్డాయి. అదనంగా విద్యుత్ ఛార్జీల పేరుతో ఎత్తున భారాలు వేశారు. ఈ రోజు ట్రాన్స్పోర్ట్ చూస్తే సార్ అంత 1,000 రూపాయలు విజయవాడకి టికెట్ ఉండే ప్రైవేట్ ట్రావెల్స్ ఈరోజు 4,000 రూపాయలు. ఒక ఇంట్లో హైదరాబాద్ నుంచి 4 వెళ్ళాలని అంటే ఈ 4 నాలుగు 16,000 వెళ్ళేటప్పుడు టికెట్ కొని వెళ్ళాలి పరిస్థితి. సో అంత దారుణమైన పరిస్థితులు ఉంది. ఇందాక చెప్పారు ఏదైతే వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి అని చెప్పి, దానికి ఒక లెక్క సార్. నెల రోజుల్లో గడిచిన సంవత్సరం ఇదే నెల రోజులు కంపేర్ చేసుకుంటే విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో వస్త్ర వ్యాపారం 3,000 కోట్లు జరిగింది సార్ గడిచిన ఏడాది ఇదే నెలలో. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఏడాది గడిచిన సంక్రాంతికి ఈ టైం వరకు 3 నెలల్లో 3,000 కోట్లు జరిగింది. ఇప్పుడు 3 నెలల్లో 1,200 కోట్లు. అంత పడిపోయింది. అంత కిరాణా అయితే నెల రోజుల్లో అంతకుముందు 3,000 కోట్లు గత ఏడాది నడిచి ఈ ఏడాది 2,000 కోట్లు. బంగారం అయితే 2 నెలల్లో గడిచిన ఏడాది 3,000 కోట్లు వసూలు అయితే ఇప్పుడు 1,500 కోట్లు బంగారం కూడా. ఫర్నిచర్ సంబంధించి ఏదైతే ఫర్నిచర్ లో కొంత దాంట్లో 4 నెలలకు అంతకుముందు 800 కోట్లు వస్తే ఇప్పుడు 400 కోట్లు. సగాని సగం. మీకు ఇప్పుడు గోపి గారు కూడా వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు 3 జిల్లాల కింద అయింది, కోనసీమ అండ్ కాకినాడ, ఏదైతే తూర్పు గోదావరి. ఉమ్మడి తూర్పు గోదావరి చూసుకుంటే బంగారం వ్యాపారం అంతకుముందు ఏదైతే సంక్రాంతి టైంలో 105 కోట్లు బంగారం ధరిస్తారు, ఈసారి 60 కోట్లు అంట సగం కేవలం సంక్రాంతి టైంకి. అప్పుడు కిరాణా వస్త్ర వ్యాపారం 105 కోట్లు జరిగితే 60 కోట్లు సగానికి సగం. కిరాణా అయితే 100 కోట్లకి 63 కోట్లు. అంటే కనీసం కిరాణా కూడా ఈ లెక్కలు ఎట్లా వస్తాయి మీరు చెప్పారు బాగా. జిల్లాకి ఆదాయం తెలిసిపోతుంది సార్, ఎంత కమర్షియల్ ట్యాక్స్లు జిఎస్టీలు దేని ఎంత సేల్స్ అయినా మొత్తం మీరు అథెంటిక్ గా చెప్తేనే దానికి అఫీషియల్ పత్రికలో వచ్చిన సార్ మొత్తం డేటాతో డేటా ఎంత జరిగింది వ్యాపారానికి సంబంధించిన విత్ డేటా. ఓకే. సో కొనుగోలు శక్తి అనేది పూర్తిగా పడిపోయింది అనేది దానికి తోడు సార్. ఒక్కటి ఇప్పుడు సంక్రాంతి జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరో కూడా ఈ జోదాలు ఈ డబ్బులు బెట్టింగ్లు వాటి దయచేసి ఎవరు వెళ్ళొద్దని మళ్ళీ కోరతా. కానీ ఈ ప్రభుత్వంలో క్యాసినో తరహాలో జోద క్రీడలు అండి సార్. అది పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ అమ్మవారి సాక్షిగా. మరి సనాతన ధర్మం ఎట్లా పైడి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వర్ధిల్లుతుందో అక్కడ రాశారు చూడండి సార్. ఫంక్షన్ హాల్లోకి ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 50,000, ఎంట్రీ టికెట్ 50,000. ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి కుమ్మనేని గారు. ఇక్కడ రాస్తున్నారు అంతర్జాతీయ స్థాయి క్యాసినో గ్యాంబ్లింగ్ నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ సహకారం తీసుకున్నట్టు తెలిసింది. పందెం రాయలను ఆకర్షించేలా ప్రవేశ మార్గం వద్ద చీర్స్ గాల్స్ వచ్చున్నాను. చీర్స్ గాల్స్ ఇది ఈనాడులో వచ్చింది మాట సార్. ఆంధ్రజ్యోతి చూడండి సార్. నైట్ క్లబ్ డ్యాన్సులకు ఏర్పాట్లు. ఎనికేపాడు రామవరపాడులో క్యాసినో నైట్ క్లబ్ డ్యాన్సులకు ఏర్పాట్లు. కోడి పందాల ముసుగులో క్యాసినోకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరి అదే జగన్ గారి టైంలో ఏదైనా చిన్న జరిగితే ఇంకే ఉంది, అసలు అపవిత్రం అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది. మరి ఇప్పుడు ఇవన్నీ విధ్వంసం కింద క్యాసినో నడవలేదు పోయినా కూడా కాదు. సెట్టింగ్ ఎట్లా వేసారంటే ఓ పెద్ద ఫంక్షన్ హాల్ జరిపిస్తే ఓ సెట్టింగ్ వేసి ఏదైతే మీరు అన్నట్టుగా కింద మ్యాట్లు గీట్లు అన్నీ వేసేసి ఆ తరహాగా పెడితేనే మొత్తం ఇక్కడ క్యాసినో నడిచిపోయింది. గుడివాడ క్యాసినో కింగ్ అది ఇది అని చెప్పి పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు కదా మీరు. ఇప్పుడు ఇది అభివృద్ధి తీసుకెళ్తున్నారు. ఇటువంటి జిల్లా పేపర్ లో జనం తెలియకుంటే వీళ్ళు కూడా నిర్ణయిస్తారు సార్. మళ్ళీ వాళ్ళ పేపర్ లో లేదు, ఇవాళ అక్కడ ఫాలో అప్ లో వాళ్ళకి అందినట్టుంది క్యాసినో నిర్వాహకుల నుంచి.
అందుకని సోఫా చెప్పి మా వాళ్ళు ఎవరు అంటున్నారు సోఫాలు అంతున్నాయేమో. రైట్, అయిపోయిందా? రైట్. వెంకటరెడ్డి గారు, గోపి గారు, అలాగే లోకనాథం గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. కేవలం ఒకటి మాత్రం వాస్తవం, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే పచ్చి అబద్ధాలని జనం నమ్మకూడదు, నమ్మొద్దు. వాస్తవాలకు అయితే నిలదీయాలి. మొన్న లోకేష్ గారిని హామీల విషయంలో ఎలా నిలదీశారో ఈ పత్రికల వాళ్ళు, ఈవెన్ ఒకవేళ సాక్షి తప్పు రాసినా సరే అడగండి, తప్పేమీ కాదు. బట్ నాకు తెలిసైతే సాక్షిలో ఉన్న వాస్తవానికి చాలా దగ్గరగా రాసిన వార్తలే నేను చూశాను తప్ప అబద్ధాలు కావాలని రాసినట్టుగా నాకైతే కనపడలేదు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. దయచేసి వాటిని గుర్తించడం కోసమే ఇవాళ ఆ గ్రీన్ కో వార్తలు కానీ, ఈ క్యాజినో వార్తలు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. తిరుమల వార్తలు కూడా చూసాం కదా, ఎంత వాళ్ళు ఎట్లా కవర్ చేసే ప్రయత్నం ఈ రకంగా జరుగుతూ ఉంది. చాలా దురదృష్టం. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, కొంచెం కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. నమస్కారం.